రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వెదర్ రిపోర్ట్ను మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 25న రోహిణి కార్తె రానుంది. ఈలోగానే ఎండలు అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిన్న వాతావరణ శాఖ అలాగే విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు పరిస్థితుల్లో కూడా 11 నుంచి 3 గంటల మధ్యలో ఇటు పరిస్థితుల్లో కూడా బయట తిరగొద్దు, వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అలాగే తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, అలాగే ఎన్టీఆర్ జిల్లా, తర్వాత ప్రకాశం జిల్లా, మార్కాపురం, బాపట్ల, గుంటూరు జిల్లాలు మొత్తం మీద ఈరోజు 45 నుంచి 47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులు అయితే హెచ్చరించారు. అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇవాళ హెచ్చరించారు. మొత్తమే చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 18 మండలాలు, విజయనగరం జిల్లాలో 6 మండలాలు, పోలవరంలో 4 మండలాలు, విశాఖ జిల్లాలో 4 మండలాలు, అనకాపల్లిలో 20 మండలాలు, కాకినాడలో 9 మండలాలు, కోనసీమలో 7 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లా 1, ఏలూరులో 1, కృష్ణా జిల్లాలో 1 చెప్పిన మొత్తం 71 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఇవాళ అవకాశం ఉంది. అలాగే మరో 277 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. నిన్నైతే గరిష్టంగా 233 మండలాల్లో అయితే తీవ్ర వడగాడ్పులు ఇచ్చే చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిన్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో అయితే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం మీద అయితే రోహిణి కార్తెకు ముందు ఈ తీవ్ర స్థాయిలో కాస్తున్న ఎండలు అయితే ప్రజల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నా. 11 దాటితే బయటికి రావడానికి ఇబ్బంది పెడుతున్నారు. చాలామంది వృద్ధులు కానీ, లేకపోతే మహిళలు కానీ, చిన్నారులు కానీ బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు కనీసం ఒక టోపీ కానీ, లేకపోతే ఒక రుమాలు కానీ, లేకపోతే ఒక గొడుగు కానీ ఇలాంటివన్నీ కూడా పాటించాలి తప్పనిసరిగా. ఇటు పరిస్థితులను బయట రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఒకళ్ళు వచ్చినా కూడా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కానీ పని ఒత్తిడి కావచ్చు, ఇతర వ్యాపకాలు కావచ్చు, మనం చూడొచ్చు విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ప్రజలైతే ఇప్పటికి కూడా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నారు, వాహనాల మీద. మొత్తం మీద రద్దీ అయితే ఇంకా మనకి కనిపిస్తుంది 1 గంట సమయానికి కూడా. మొత్తం మీద అయితే ఈ ఎండలు ఇంకా 25 తారీఖు వరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 26కు ముందు 26 తర్వాత 4 రోజుల తర్వాత నైరుతుపవనాలు వస్తే తప్ప ఈ ఎండలు తగ్గే అవకాశం లేదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అయితే ఎండల ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు వాతావరణ శాఖ కానీ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కొబ్బరి నీరు కానీ, లేకపోతే నిమ్మరసం కానీ, లేకపోతే మజ్జిగ కానీ, మంచినీరు కానీ తీసుకోవాలి, దాహం వేయకపోయినా కూడా తీసుకోవాలనే సూచనలు జారీ చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా 11 నుంచి 3 గంటల మధ్య బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద 25 వరకు, నెల 25 వరకు, 26 వరకు ఎండలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెంకటేష్, ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.